రెడ్డి గారి విషయంలో అదే భాష మాట్లాడారు. అదేవిధంగా చాలామంది నేతల విషయంలో అలాంటి పదాలను ఉపయోగించారు. నిజంగా అది సభ్య సమాజం తిరస్కరించింది. వాళ్ళ ఓటమికి అదొక ప్రధానమైనటువంటి కారణంగా చూడవచ్చు. మొత్తం భారీ ఓటమి దిశలో ఇది కూడా ఒక భారీ ఓటమికి అదొక కారణంగా భావించవచ్చు. ఏదైనా కానీ రాజకీయాల్లో ఊహించినటువంటి ఘోర పరాజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంతటి ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మూటగట్టుకుంది. దీనికి కారణం ఏంటంటే 151 స్థానాలు, 23 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 22 స్థానాల లోపు పరిమితం కావటం, అదేవిధంగా 22 పార్లమెంటు స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి 2 స్థానాల లోపే పరిమితం కావటం అనేటువంటిది నిజంగా చరిత్రలో ఒక పార్టీ ప్రజల మన్ననలు పొందకుండా ప్రజలకి వ్యతిరేకమైనటువంటి విధానాలతో వ్యవహరిస్తే, కక్ష సాధింపు చర్యలతో వ్యవహరిస్తే, ఏదైతే రాష్ట్రం అనేటువంటి ప్రజల అభిప్రాయాలతో ప్రజలను భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి కేసులు పెట్టి వాళ్ళ మీద కనుక దౌర్జన్యాలకు పాల్పడి కనుక చేస్తే ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. ఇది ఒక భయంకరమైనటువంటి ఓటమిగా వైఎస్ఆర్సీపీ చూడాలి. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు మనుగడ కష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఎవరు అనిల్ ఏంటి మొత్తానికి పార్టీ ఆఫీసులో సంబరాలు మిన్నంటున్నట్లుండే, ఏంటి అప్డేట్ సార్? చెప్పండి. వీటిని సంబరాలు అనాలా, ఒక పండుగ అనాలా, లేకపోతే అంతకు మించి అనాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే 5 ఏళ్ళ అణిచివేత పైన జరిగిన పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు పోరాడి గెలిచి నిలిచి తన సత్తాను చాటడమే కాదు, ఒక అణిచివేతకు గురైతే తిరుగుబాటు ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి అరెస్ట్ మొదలు పెట్టుకుంటే మీరు నన్ను వరకు కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం అనేక నిరసన కార్యక్రమాల్లో అడ్డుకొని అరెస్ట్ చేసే పరిస్థితుల్లో మనం చూసాం. అంత నిర్బంధాన్ని, అంటే వాక్ స్వాతంత్రం లేకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ఎంత చేశారో మనం చూసాం. వాటన్నిటి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక విముక్తి వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహా టీవీ స్క్రీన్ పెట్టుకొని చూస్తూ కూడా ఈ ఫలితాలను వీక్షిస్తూ వాళ్ళు ఒక సంబరానికి గురవుతా ఉన్నారు. ఇక్కడ వస్తున్న ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ఈ పార్టీ ఆఫీసు నుంచే పునాది పడబోతా ఉంది. ఎక్కడైతే దెబ్బ తగిలిందో, ఎక్కడైతే ఎన్టీఆర్ విగ్రహం పైన రాయి పడిందో అక్కడ నుంచే గుణపాఠం చెప్పడానికి తొలి అడుగు ఈరోజు కొత్త ప్రభుత్వం ద్వారా వేయబోతామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఇక్కడ నుంచే సవాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కొడాలి నాని విజువల్స్ స్క్రీన్లో పరారవుతుంటే చెప్పులు తీసుకొని కొట్టడానికి మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం పైన, వైసీపీ పాలకుల పైన ఇప్పటి వరకు ఎంత స్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉంది, ఆవేదన ఉందని చెప్పడానికి అదొక నిదర్శనం. ప్రస్తుతం అనేక మంది మనతో ఉన్నారు. సార్, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి